ఏంటి సిగ్గుపడుతున్నావు? మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి. అర్థమైంది. మలేషియాలో 15 రోజులు ఉన్నానండేగా, మొత్తం 15 నిమిషాల్లో తీర్చేస్తాను. వెళ్ళిపో వెళ్ళిపో. మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, వేసానంటే డఫా. నువ్వేం కంగారు పడక్కర్లా, ఈ ఇస్తాను తీసుకో. స్లీపింగ్ పిల్స్. చెప్పేది నువ్వు, ఇవి పాలల్లో కలిపించి గురక పెట్టి నిద్రపోతాడు, తట్టి లేపినా లేవడు. గో అహెడ్. గో. 1 2 ఏ అర్ధరాత్రి మెలకు వస్తే అప్పుడైనా ప్రాబ్లమే. 3 అసలు ఆ పర్సనాలిటీకి ఇవి సరిపోతాయో లేదో, ఇంకోటి వేస్తే బెటర్. 4 ఎంత బాగున్నాడో. అయ్యో, నేనేంటి ఇలా అయిపోతున్నాను? నేను కూడా 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సింది. దేవుడా దేవుడా, ఏం జరగకుండా చూడు. నువ్వు తీసేయి. ఎందుకు? ఇబ్బందిగా ఉంటుంది కదా. ముందు మీరు పాలు తాగండి. ఏంటిది? ఏంటి ఇక్కడ ఏంటిది? పాల్. బాగా వేడిగా ఉంది. ఆ పట్టుచీర నగలు అన్నీ తీసేయచ్చు కదా. ముందు మీరు పాలు తాగండి. పాలు పాలు అని చంపేస్తున్నావేంటి? నిద్ర వస్తుందేమో, పడుకోండి. శోభన గదిలో ఎవరికైనా నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదా? ఛాన్సే లేదు. మీకు వస్తుంది. ఏమిటి ఇలా కంగారు పడుతున్నావు? అసలు ప్రాబ్లం ఏంటిది? మనం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం, అది నిజమే. కానీ దీనికి నేను ఇంకా మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. కొంచెం టైం కావాలి. ఒక 1 మంత్ తర్వాత చెప్పచ్చు కదా. చెప్తే వింటారో లేదో అని, టెంప్ట్ అవుతారని. 1 2 4 స్లీపింగ్ పిల్స్ కలిపాను. మలేషియా 15 రోజులే కదా, 15 నిమిషాల్లో తేల్చేస్తాను. ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లని సచ్చినాడు గురుకు పెట్టి నిద్రపోతున్నావా? టాబ్లెట్స్ మారిపోయినాయి, నా పొంద మారిపోయినాయి. ఈ జన్మకెంతే. ఎందుకలా అయిపోతున్నారు? నిద్రపోండి. నిద్ర ఎలా వస్తుంది? ఒంట్లో వాయుగుండం పుడుతుంది. అంటే 4 నిద్ర మాత్రలు. అవే కొంప ముంచాయి. అవి నిద్ర మాత్రలు కావు, వయాగ్రా. संग संग ले दुनिया देखो चल ओ जरंगी लोरे ओ जरंगी लोरे నెక్స్ట్ మీరు. ఏం రాసిందండి అందులో? ఎవరండి రాసింది ఇది? ఇలాంటి ఫంక్షన్స్ లో కాస్త డీసెంట్ గా రాయాలండి. ఏం రాసింది? తాగినట్టు నటించి పాట పాడాలి. ఆ స్లిప్పులు రాసింది మనం కదా, వాడు చెప్పిన ఐటమ్ మన అందులో రాయలేదే. మన పింగళంగాడు ఏదో అంతర్జాతీయ అబద్ధం ఆడటానికి ప్రిపేర్ అవుతున్నాడు రా. సారీ అండి, నాకు తాగులాంటి వ్యసనాలు నచ్చవు. ప్లీజ్ నన్ను వదిలేయండి.
ప్లీజ్. తాగిన వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. అలాంటి నేను తాగినట్టు యాక్ట్ చేయటమా? సారీ సారీ సారీ, నా వల్ల కాదు. అంటే మీకు నటించడమే రాదా? ఎందుకు రాదు? ఇప్పుడు ఆడు చేసేది అదే కదా. చూడండి, డ్రామాలు ఆడటం, యాక్టింగ్ చేసి మేనేజ్ చేయటం ఇవన్నీ నా వ్యక్తిత్వానికి విరుద్ధం. ఇదేంట్రా, వీడి దెబ్బకి భూమి ఇలా కదిలిపోయింది. వీడి అబద్ధాలకి తట్టుకోలేక భూదేవి కూడా గిలగిలగిలా ఆడిపోతుందిరా. కరెక్ట్. సారీ, ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కోట్లో సామాన్లకు బూజు దులిపి ఎగ్జిబిషన్ లా కట్టి సొమ్ము చేసుకుంటున్నావు. మరి మెదడులో తలకాయ ఉంటామంటే అదే ప్లీజ్. చూసి ఎర్రిపాపలు ఉంటే ఆకాశం మీద సుక్కలకు కూడా టికెట్లు ఎట్టి చూపిస్తాం. సైలెన్స్ ప్లీజ్. ఏం బ్యూటిఫుల్ ప్లీజ్. పిల్ల కత్తిలో ఉంది కదా. కత్తిని కంటితో చూసి సంతోషించాలి. కౌగులించుకోవాలనుకున్నాం అనుకో, కంఠం దగ్గర ఏది అడుగు. నెగిటివ్ రిప్లై ప్లీజ్. ముట్టుకోండి. తట్టయ్యా, ఈ తట్టను ముట్టుకోమని చెప్పాను. సారీ. అర్చన మీ పేరిట? లేదు, తెలిసిన వాళ్ళ పేరునా? పేరు చెప్పండి. తెలీదు. గోత్రం? తెలీదు. నక్షత్రం? ఊరు? తీవయ్యా చెయ్యి. కనీసం ఆడో మగో అదేనా తెలుసా? అమ్మాయి. అమ్మాయి లవ్ మ్యాటరు. మీ ఇష్టానికి మీరు లవ్ చేస్తారు, అలా ఇష్టంగా పోసుకుంటూ వెళ్ళిపోతారు. మీ ఇద్దరిని కలపడానికి మేము అర్చనలు అవి చేసి మంత్రాలు అవి చదవాలా? ఎరా, నన్ను పురోహితుడు అనుకుంటున్నావా, బ్రోకర్ అనుకుంటున్నావా? నన్ను బ్రోకర్ అని పిలవబోతున్నావా లేక పురోహితుడేనా? ఇదిగో పోసారి, నువ్వు అనుకున్నట్టు ఇది లవ్ మ్యాటర్ కాదయ్యా. ముద్దపప్పు బాధలో ఉన్న అమ్మాయి కోసం అన్న పూజ చేస్తున్నాడు. బాధల్లో ఉందా? తమ్ముడు, అమ్మాయికున్న బాధ ఏమిటి? ఆమె మోగదా? మాటలు రావాలా? పాపం గుడ్డిదా? చూపు రావాలా? కాదు. మరేంటయ్యా అమ్మాయికి వచ్చిన సమస్య? అమ్మాయికి అమ్మాయి త్వరగా పుష్పవతి అవ్వాలి. ఒక్క మాటతో నన్ను చంపేశారా? చంపేశారా? కృష్ణ, తలుపులు మూయండిరా. ఎందుకు? మన సీను స్వామిని చంపేశారు. రామా, పోలీసులు పిలవరా. ఎందుకు? మన సీను స్వామిని చంపేశారు. పోలీసునేనయ్యా, విషయం చెప్పు. మీరు గుళ్ళో ఉండగానే ఇక్కడ హత్య జరిగిపోయింది. అంత కూడా బయటకు తెప్పించుకుంటే మీరు ఎలాగో పట్టుకోలేరు. లోపలే ఉన్నారు, ఇప్పుడైనా వచ్చి పట్టుకోండి. వీళ్ళే పట్టుకోండి. ఏరా, స్వామిని చంపింది మీరే కదూ? సార్, మేం కాదు సార్. వెనక నిలబడ్డాడే తిరుపతి, వాడే సార్. తిరుపతి? ఏరా, తిరుపతిని వాడు వీడు అంటావంటా నువ్వు? సార్, మీ అందరికీ వాడు తిరుపతి. మరి మీకు బెస్ట్ ఫ్రెండ్. అందుకే అంటాను పాండు, వారం రోజులు వరాచక వజ్రాసనం వేసావు అనుకో, ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది. అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పుండే తెలుసా? ఎంత కట్టుకోట నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలవని చెప్పు. నేరపోయాను నన్ను. ఆసనం వేసుకో. దెబ్బలు బాగానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ. అందుకే
దెబ్బకు దెబ్బ, అప్పకు అప్ప, రక్తానికి రక్తం. నిన్ను నిన్ను అన్యాయంగా కొట్టించిన అంజలి మీద నేను పగ తీర్చుకుంటాను. దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంటరా. ఇక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒకటి, పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి. అందుకే దాన్ని అర్థ స్ఫూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీ. నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ. వినవే బాలా నా ప్రేమ గోల గుబులు గుబులుగా గుండెలదరగా వినవే బాలా నా ప్రేమ గోల అబ్బా కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి. మొక్కలే లాగండి. ఏమండి ఇలా రండి. పట్టుకోండి పట్టుకోండి. ఒరేయ్ అందులో ఇద్దరు అమ్మాయిల అదరహా గురు. చిన్నది చెకోడి లాగుంది, కరుక్కు నోలే అనిపించింది గురు. డ్యూయెటీసిరా సోలో అందుకుంది. ఈ రోజు నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీ ఇంటి దగ్గర 20 కచేరీలు. ఇంకోటి ఉంది గురు, కానీ కొంచెం పెద్దది అయితే మాత్రమే జాంగ్రీ లాగుంది. మనం సీట్ పడదు కదా, అది నీకు వదిలేసా. చిన్నది చెకోడి మాత్రం నాదిరే. దాని మీద ఆవిడ కన్నేసినా సరే నేను ఊరుకోనంతే. డ్యూయెట్స్ సోలో సాంగ్సే కాదురా, డిస్కోలు బ్రేక్ డాన్సులు కూడా చేయిస్తా నీ చేత. చూస్తావా? వాడిని వదిలే, వాడు ఒట్టి నోటి తుత్తారు అంతే. ఒరే గాడిదా, నువ్వు చూసిన అమ్మాయిలు ఎవరనుకుంటున్నావు? ఇతని సిస్టర్స్. అయ్యో అయ్యో ఐఎమ్ సారీ బ్రదర్. తత్తరబెత్తరతారా. ఒరే రాస్కెల్, నోరు జారక ముందు ఇతను ఎవరో చెప్పొచ్చుగా. నన్ను తనించడం నీకు సరదానా? నువ్వు చెప్పనిస్తేనే కదరా తత్తరబెత్తరతారా. చూడు, మా ఇంట్లో మా సిస్టర్స్ మాత్రమే కాదు, ఆజానుబాహుడు మా నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన చేతిలో నీ సైజ్ లాఠీ కర్ర ఉంది. ఆయన ఎవరో తెలుసా? హెడ్ కానిస్టేబుల్. అయితే మంచాతే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం